మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వికారాబాద్ ఘటనలో సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వికారాబాద్ ఘటనలో సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి, వికారాబాద్ లగచర్ల ఘటనకు సంబంధించి కూడా పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సంబంధించిన ఆ రోజు దాడి ఘటనలో పాల్గొన్న వారికి సంబంధించి కూడా అరెస్ట్ చేసి యత్నం చేస్తుంటే తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం అనేది జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఆ రోజు వికారాబాద్ ఘటనకు సంబంధించి కూడా సురేష్ ఎవరైతే ఉన్నా అతడితో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్టుగా పోలీసులు ఆరోపణల నేపథ్యంలో కూడా తాజాగా ఆయనని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. 16 మందిని అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. ఇక ప్రధాన నిందితుడు సురేష్ ఎవరైతే ఉన్నారో అతడి కాల్ డేటా ఆధారం కూడా ఆయన ఘటనకు ముందు ఆ తర్వాత రోజులు ఎవరెవరితో చాటింగ్ చేశారు, ఎవరితో మాట్లాడారు అనే వాళ్ళలో కూడా ప్రస్తుతానికైతే దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో అతడి కోసం కూడా ప్రత్యేకంగా 3 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడతారు. ప్రస్తుతానికైతే గోవాలో ఉన్నట్టుగా తెలిసిన నేపథ్యంలో కూడా అతన్ని అదుపులోకి తీసుకునేందుకు వికారాబాద్ పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తాజాగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనకు ముందు రోజు అతడు సురేష్ తో మాట్లాడినట్టుగా ఆరోపణల నేపథ్యంలో కూడా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన ప్రస్తుతానికైతే ఆయన ఉదయం వాకింగ్ చేస్తున్న సందర్భంలో కూడా పోలీసులు వికారాబాద్ ప్రత్యేక బృందాలుగా వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ కిరణ్.